నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన వాగు పొంగటం వలన వరద బీభత్సం వలన పంట ఆస్తి నష్టం పోయిన వారికి నష్టపరిహారాన్ని అందించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సోమోజు నాగమణి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్లలోకి వరద నీరు రావడం వలన ఇల్లు కూలిపోయి కట్టుబట్టలతో మిగిలిపోయామని ప్రభుత్వం వెంటనే స్పందించి దెబ్బతిన్న ఇళ్లకి మరమ్మతులు చేయించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కానికబోయిన లింగారావు, కోట కృష్ణ, దంతాల వెంకటేశ్వర్లు, కోట రవికుమార్, షేక్ గౌస్మియా, వివి రాంప్రసాద్, షేక్ బడేమియా, దాసరి నాగేశ్వరరావు, బాలు, భూషమ్మ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎనమలకుదురు వినాయక నగర్ లో వినాయక నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 9వ గణేష్ మహోత్సవాలు జరుపుతున్నామని నిర్వాహకులు అర్చకులు దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అర్చకులు దుర్గా ప్రసాద్, హరే శ్రీనివాస దాస సాహిత్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కోలాటం మాస్టర్ ఏ శ్రీనివాస్ రాజులు మాట్లాడారు. వినాయక నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు 9 సంవత్సరాలుగా జరుపుతున్నామని, మొదటి రోజు పూజా కార్యక్రమం, 2వ రోజు భజన కార్యక్రమం, 3వ రోజు కోలాటం, 4వ రోజు కూచిపూడి నృత్యం, 5, 6వ రోజు అన్నదానం, 7వ తేదీన కుంకుమ లక్ష్మీదేవి పూజ, 8వ రోజు పిల్లలకి పెద్దవారికి ప్రత్యేక పూజ, 9వ రోజు వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ఎల్ నాగబాబు, కె బాల రవితేజ, పి పవన్, మణిశంకర్, పి పార్థు, కోలాటం బృందం తదితరులు పాల్గొన్నారు. ఆభరణార్థం అఖిలాం ద్రవ్యామి పుష్పై పూజయామి. గంధం బొట్టు పెట్టండి. గంధం ఇక్కడ పెట్టారు. जय बोले गणेश महाराज जी। మన వినాయక నగర్ వినాయక నగర్ భక్త బృందం మన సోమవారం నవరాత్రులని జరుపుకుంటున్నాము. 8 వార్షికోత్సవాలు జరుపుకున్నాము. ఇది 9వ వార్షికోత్సవం. సోమవారం నవరాత్రి సందర్భంగా మొదటి రోజు పూజ కార్యక్రమము, 2వ రోజు చిన్న కార్యక్రమం, 3వ రోజు పోరాట కార్యక్రమము, అట్లాగే 4వ రోజు కూచిపూడి నాట్యము, అట్లాగే 5వ రోజున జ్ఞాపించాము. అట్లాగే గురువారం సోమవారం అన్నదానం కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము. శుక్రవారం వచ్చేటప్పటికి సోమవారం కుంకుమ పూజ, లక్ష్మీదేవి కుంకుమ పూజ, అట్లాగే శనివారం వచ్చేటప్పటికి చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అట్లాగే ఆదివారం వచ్చేటప్పటికి సోమవారం నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. సోమవారం అనుగ్రహంతో మా యొక్క భక్తులు అందరిలో కూడా సందర్శనలో మేమందరం కూడా శుభ్రంగా అందరం పెట్టుకుని మేమందరం కూడా ఈ యనమలకుదురు గ్రామంలో వినాయక నగర్ విఎన్ఎస్సి భక్తులు అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని అందరం కూడా జయప్రదం చేసుకున్నాము. అట్లాగే మా గురువు గారు, మా మంత్రులు గారు, ప్రసాద్ గారు కూడా మాట్లాడతారు.
ఈ రోజున మన వినాయక ఇక్కడ వినాయక అదేవిధంగా అన్నదాన సందర్భన నలుగురు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా అంతా కూడా కలిసికట్టుగా మేము ప్రసాదం అంతా కూడా ప్రపంచేశ్వరుడికి ఇప్పుడు చతుర్హారతిని వేదహారతిని మనం స్వామి వారికి సమర్పించుకుంటూ ఉన్నాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీమతికిలాండ కోట బ్రహ్మాండనాయకాయ చతుర్భుజాయ వరసిద్ధి గణపతయే నమో నమః. వేదహారతిం నాగహారతిం సమర్పయామి. అటువంటి స్వామివారి యొక్క చతుర్భుజుడైనటువంటి స్వామివారిని కర్పూర హారతి వెలుగులలో మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. అలా మీ పేరును ఎక్కడి నుంచి వచ్చారు అది కూడా చెప్పండి. విజయవాడ ఎర్మల కుదురు తాడిగడప డొంక రోడ్డు వినాయక నగర్ లో వల్లభనేని రమేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 2వ గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయని అర్చకులు దెండుకూరి రమేష్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక్కడ ఉదయం సాయంత్రం అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారని, మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా తలపెట్టిన ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా విజయంతో ఉండాలని గణపతిని ఆరాధిస్తూ ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని రమేష్ మరియు ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఏమైందన్నారు ప్రసాదాలు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతరే. మన యొక్క విజయవాడ పట్టణమందు యనమకుదురు గ్రామమందు తాడిగడప డొంక రోడ్లో శ్రీ వల్లభనేని రమేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి యొక్క ఆధ్వర్యంలో 2వ వార్షికంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని నిత్యము కూడా ఉదయకాల సాయంకాల విశేష అర్చనలతోటి పుణ్య దంపతుల చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాలని జరుపుకుంటూ ఉన్నాం. మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే ఆ కార్యక్రమాలలో ఎటువంటి విఘ్నములు కూడా లేకుండా నిర్విఘ్నంగా తలచినటువంటి ప్రతి కార్యము కూడా విజయం సంప్రాప్తమవ్వాలని మనం గణపతి స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటాం. కనుకనే ఇక్కడ గణపతి స్వామి వారి ఈ విశేషమైనటువంటి నవరాత్రి పూజా కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మన యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గంలో నడిపించి కార్యసిద్ధిని కలిగించే విధంగా అటువంటి కార్యసిద్ధియే స్వామివారికి ధర్మపత్నిగా, మనలో ఉన్నటువంటి సద్బుద్ధియే మరి యొక్క ధర్మపత్నిగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి గణపతిగా స్వామివారి ఇక్కడ వెలసి స్వామివారి పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. అటువంటి వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నిర్వాహక సభ్యులకి, అదేవిధంగా ఇందులో పాల్గొనేటువంటి భక్తాదులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్య మహదైశ్వర్య ప్రాప్తిని, పరమానంద సిద్ధిని అనుగ్రహించాలని స్వామివారిని ప్రార్థిస్తూ, ఇంకా మనతోటి పాటుగా సకల ప్రపంచమంతా కూడా సర్వజీవకోటి అంతా కూడా ఆనందమయంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో దినదిన ప్రవర్ధమానమవ్వాలని. విజయవాడ మాచవరం డౌన్ మోడ్రన్ సూపర్ మార్కెట్ పక్క సందులో విరిగిపడిన కొండ చర్యలు ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇజాడ రాము వయసు 55 సంవత్సరాలు, మరొక ముగ్గురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావడం జరిగింది. సహాయక చర్యలు చేపట్టిన మాచవరం పోలీసులు, నగరపాలక సంస్థ యంత్రాంగం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.